మనం Ansible కి Terraform కి డిఫరెన్స్ చూసాము. అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ దెన్ అసలు Terraform ఎందుకు యూజ్ చేస్తారు, దాని ఫీచర్స్ ఏంటి అనేది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నిన్న మనం చూసాం కదా. ఐ హోప్ యూ గైస్ ఆల్ సెటప్ Terraform. ఓకే, ఫస్ట్ క్రియేట్ యూజర్. అడ్మిన్ యాక్సెస్ తో క్రియేట్ చేయండి అండ్ ఇన్స్టాల్ AWS CLI v2 and then run AWS configure. ఇవన్నీ క్రియేట్ చేసి సెటప్ చేసిన తర్వాత then you can start creating infrastructure using Terraform. నిన్న మనం చూసాం శాంపుల్ గా ఒకటి EC2 ఇన్స్టెన్స్. ఓకే, ఫస్ట్ చేయాల్సింది provider.tf ని రాయడం. provider.tf అంటే మీరు ఏ ప్రొవైడర్ తో వర్క్ చేయబోతున్నారు అనేది ఇక్కడ సెటప్ చేయాలి. యూ కెన్ సింప్లీ కాపీ ఇట్ ఫ్రమ్ Terraform documentation and then EC2.tf. సో ఇది HCL సింటాక్స్. రిసోర్స్, టైప్ ఆఫ్ రిసోర్స్, మీరు ఆ రిసోర్స్ కి ఇచ్చే నేమ్, లోపల ఇంకా పారామీటర్స్ అన్ని కీ వాల్యూ పేర్స్. ఓకే, సో దీన్ని EC2 అని రాస్తాను. ఇవన్నీ అక్కడికి మూవ్ చేస్తాను. .git ఫైల్ ఉంటేనే ఇది GitHub లోకి మూవ్ అవుతే అవ్వదు. What are the comments we have to issue? ఏమేం కమాండ్స్ ఇష్యూ చేయాలి? ఫస్ట్ Terraform init ఫర్ ద ఫస్ట్ టైం. అదేం చేస్తుంది, ప్రొవైడర్స్ ని రీడ్ చేసి ఆ ప్రొవైడర్స్ కావాల్సిన ఫైల్స్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది .terraform అనే డైరెక్టరీలో. దాని తర్వాత Terraform ప్లాన్, Terraform అప్లై. Terraform అప్లై లోపలే Terraform వ్యాలిడేట్ అనేది కూడా జరుగుతుంది. ఫోల్డర్ స్ట్రక్చర్ మారినట్టుంది, సారీ. Terraform వ్యాలిడేట్ అని కూడా ఉంది. ఇది మీరు ప్లాన్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది అనమాట. Terraform సింటాక్స్ అవన్నీ చెక్ చేస్తున్నది. Terraform ప్లాన్ రన్ చేశారంటే Terraform వ్యాలిడేట్ ఆల్రెడీ రన్ అయినట్టే. ఓకే, సింటాక్స్ చెక్స్. Terraform ప్లాన్. ఫైనల్ గా Terraform అప్లై, ఆటో అప్రూవ్. కాబట్టి మనకి EC2 ఇన్స్టెన్స్, సెక్యూరిటీ గ్రూప్ అవన్నీ వచ్చేస్తాయి. Terraform FMT అనే కమాండ్ ఉంది. ఇదేంటంటే మన స్పేసింగ్ ఇదంతా నీట్ గా పెడుతుంది అనమాట. TF ఫైల్స్ అన్నిటిని రీడ్ చేసి చూడండి, ఈక్వల్ టు అన్ని ఒక చోట వచ్చేలాగా, ఇక్కడంతా ఒక చోట వచ్చేలాగా నీట్ గా ఫార్మాట్ చేస్తుంది. సో యాజ్ యూజువల్ ఇక మనం ఎలాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ చూడాల్సింది వేరియబుల్స్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ డేటా టైప్స్. ఓకే, సో ఈ రోజు అంతా మనం Terraform సింటాక్స్ పైన ఫోకస్ చేద్దాం. ఇవన్నీ Terraform సింటాక్స్ గురించి అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, ఫస్ట్ థింగ్ వేరియబుల్స్. సేమ్ Ansible లో లాగానే మనం కూడా ఇక్కడ
యూ కెన్ క్రియేట్ వేరియబుల్స్. provider.tf కాపీ చేస్తున్నాను, అండ్ దెన్ ec2.tf కూడా కాపీ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ ని నేను తీసుకెళ్లి వేరియబుల్స్ లో పెడతాను అనమాట, ఈ వాల్యూస్ అన్ని. ఓకే, సో వేరియబుల్స్ ని జనరల్ గా వేరియబుల్స్ డాట్ టిఎఫ్ అని పెట్టుకుంటాం. అదే నేమ్ మ్యాండేటరీ ఏం కాదు. సేమ్ నేమ్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ జస్ట్ మన రీడబిలిటీ పర్పస్ కోసం వేరియబుల్స్ డాట్ టిఎఫ్ అంటే ఎవరైనా చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఓకే ఈ ఫైల్లో వేరియబుల్స్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ ఫైల్ నేమ్స్ అనేది ఎక్కడ కూడా మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ ప్రొవైడర్స్ డాట్ టిఎఫ్ తో కూడా. వేరియబుల్స్ డాట్ టిఎఫ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సింటాక్స్ ఏంటి జనరల్ గా? సింటాక్స్ వచ్చేసి వేరియబుల్, మీరు ఇచ్చే నేమ్ ఏంటి, ఓకే, అండ్ దెన్ టైప్ ఏంటి, అండ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి. ఇది సింటాక్స్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ సింటాక్స్. వేరియబుల్ నేము, అది ఏ టైప్ మీరు డిఫైన్ చేస్తున్నారు, వాల్యూ ఏంటి, డిఫాల్ట్ వాల్యూ ఏంటి. సో మనకు తెలిసిందే యాన్సిబుల్ లాగానే ఇక్కడ నంబరు, స్ట్రింగ్, మ్యాప్, లిస్టు, బూలింగ్ బూల్, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. ఓకే, ఇప్పుడు ఇదేంటి, వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్? స్ట్రింగ్ కదా, జస్ట్ టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్, అదే వచ్చింది, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి AMI_ID అని ఇచ్చాను. టైప్ స్ట్రింగ్, వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ నేను ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆ వాల్యూ వేరియబుల్ కి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎవరైనా చూసినప్పుడు ఏంటి ఇది అని అర్థం అవడానికి. సో దిస్ ఈస్ RHEL9 AMI_ID డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఎట్లా రిఫర్ చేయాలి? ఇక్కడ var.AMI_ID, AMI_ID. వార్ అంటే వేరియబుల్. సో వార్ డాట్ అని చూసినప్పుడు టెరాఫార్మ్ వెతుక్కుంటుంది వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా, var.AMI_ID పేరుతో వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే, దొరికింది. దీని వాల్యూ తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేసేస్తుంది ఎగ్జిక్యూట్ చేసేప్పుడు. ఓకే, సో అలా మనం అన్ని వాల్యూస్ ని సబ్మిట్ చేద్దాం. ఇది ఆల్రెడీ వేరియబుల్, ఇక్కడ వచ్చి డైనమిక్ గా తీసుకుంటుంది కాబట్టి. సో ఇదేంటి, విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్? అది కూడా స్ట్రింగే. సో అనదర్ వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్ అని ఇస్తున్నాను. ఓకే, డిఫాల్ట్ ఈక్వల్ టు t3.micro. యాక్చువల్లీ టైప్ అనేది ఇవ్వడం మ్యాండేటరీ ఏం కాదు, టెరాఫార్మ్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఓకే, బట్ ఇస్తే బెటర్, ఇవ్వకపోయినా ఓకే. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇస్తూ ఉంటే మనకి బెటర్ గా ఉంటుంది అనమాట. var.instance type, ఇదేంటి, దీని డేటా టైప్ ఏంటి? ట్యాగ్స్ యొక్క డేటా టైప్. అవర్ బ్రేసెస్ ఇస్ ఆల్వేస్ మ్యాప్. వేరియబుల్ EC2_tags అని ఇస్తున్నాం. ఓకే, టైప్ కావాలనుకుంటే మీరు ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, టెరాఫార్మ్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. డిఫాల్ట్ ఈక్వల్ టు మ్యాప్ కాబట్టి నేను ఫ్లవర్ బ్రేసెస్, నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ డెమో. ఓకే, సో జనరల్ గా మనం ట్యాగ్స్ ఇచ్చేప్పుడు ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ ఫాలో అవుతాం. ఒక రిసోర్స్ మీరు చూసినప్పుడు, ఓకే, బ్యాక్ ఎండ్ అనేది ఓన్లీ ఎక్స్పెన్స్ లోనే ఉంటుందా, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఉంటుందా బ్యాక్ ఎండ్ అనే నేమ్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్?
అదర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఉంటుంది కదా సేమ్ నేమ్స్. ఓకే, ఇప్పుడు రమేష్ అనే పేరు ఒక ఊర్లోనే ఉంటుంది అనేది కాదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ లో కూడా అదే ఉంటుంది. ఒక్క వీధిలో కూడా చాలా మంది రమేష్లు ఉంటారు. సో ఎలా మనం యూనిక్నెస్ తీసుకొస్తామంటే, మన ప్రాజెక్ట్ ఏంటి, ఎక్స్పెన్స్. ఓకే, అండ్ దెన్ కాంపోనెంట్. మన కాంపోనెంట్ ఏంటి ఇప్పుడు, బ్యాక్ ఎండ్. ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవ్ ఆర్ యూఐటి ఆర్ క్యూఏ ఆర్ ప్రోడక్ట్. ఇప్పుడు దీనికి యూనిక్నెస్ వచ్చిందా? స్కూల్కి వెళ్ళి మీరు రమేష్ అంటే కాదు కదా. 10th క్లాస్ లో సెక్షన్ ఏలో ఉండే బి రమేష్ అంటే ఒక క్లారిటీ వస్తుంది. అలా మనం ఒక ట్యాగ్ ఇచ్చేప్పుడు ఒక రిసోర్స్ ని ఐడెంటిఫై చేయాలి అంటే జస్ట్ నేమ్ ఇస్తే సరిపోదు అనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏ ప్రాజెక్టు, ఏ కాంపోనెంట్, ఏ ఎన్విరాన్మెంట్, ఇలా ఇచ్చినప్పుడు మనకి యూనిక్నెస్ అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ మనం ఇట్లా జనరల్ గా చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్, కాంపోనెంట్ బ్యాక్ ఎండ్, ఎన్విరాన్మెంట్. అలానే నేమ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ అని ఇచ్చాను అనుకోండి. సరే, అన్ని మనం ఒకే కేసు యూస్ చేద్దాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేసులు యూస్ చేస్తే మళ్ళీ కంపారిజన్ లో కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ డెవ్ అని ఇస్తున్నాం. నేమ్ ఈక్వల్. ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు ఆ EC2 ఇన్స్టెన్స్ ని చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్ అని. ఓకే, సో అలా ఇప్పుడు నేను సింపుల్ గా ఇది తీసేసి var.ec2 tags ఇలా ఇచ్చేయచ్చు. ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే. ఇది ఏం డేటా టైప్, ఇది ఇంటో ఇంటీజర్ ఏదో ఒకటి, బట్ కామన్ గా ఇక్కడ నెంబర్. వేరియబుల్ ఫ్రమ్ పోర్ట్ టైప్ ఈక్వల్ టు నంబర్, డిఫాల్ట్ ఈక్వల్ టు 22. అలానే వేరియబుల్ టు పోర్ట్ టైప్ ఈక్వల్ టు నంబర్, డిఫాల్ట్ ఈక్వల్ టు 22. var dot from port, var dot to port. ఓకే, అది స్ట్రింగ్. ఇదేంటిది, what is the data type of this? లిస్ట్. వేరియబుల్ CIDR బ్లాక్స్, మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, వేరియబుల్ నేమ్. ఓకే, టైప్ ఈక్వల్ టు లిస్ట్, డిఫాల్ట్ ఈక్వల్ టు 0.0.0.0. var dot CIDR blocks. ఓకే, మళ్ళీ ఇదేంటి, ఇది మ్యాప్స్. ఇక్కడ వేరియబుల్ SC tags. Okay, type equal to map, default equal to. Okay, మీ ఇష్టం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, మనం ఎలాగో ప్రాపర్ ట్యాగింగ్ స్ట్రాటజీ వాడతాము. var dot sc underscore tags. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉండే నేము, రైట్ సైడ్ లో ఉండే వేరియబుల్ నేము సేమ్ ఉండాల్సిన అవసరం లేదు.
ఇదేంటిది? ఇది కీ. ఈ కీస్ ని మనం మార్చొచ్చా, మార్చకూడదు? కీస్ ని మార్చకూడదు, అది ఫిక్స్డ్ సింటాక్స్ నుంచి. ఇది వాల్యూ. మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోండి, మీరు ఏ నేమ్ ఇచ్చుకున్నా కూడా అల్టిమేట్ గా ఇక్కడ వచ్చేది ఏంటి? ఈ వాల్యూ. రైట్ సైడ్ లో ఏంటంటే జస్ట్ రెఫరెన్స్ కోసం అన్నమాట. ఇప్పుడు వేరియబుల్స్ టెరాఫార్మ్ init ఫస్ట్ కమాండ్. సో వాట్ ఆర్ ద టెరాఫార్మ్ కమాండ్స్ యూ యూస్ అని అడుగుతారు. మీరు టెరాఫార్మ్ init, టెరాఫార్మ్ ప్లాన్, టెరాఫార్మ్ వాలిడేట్, టెరాఫార్మ్ ఫార్మాట్, టెరాఫార్మ్ అప్లై, ఇంకా కొన్ని వస్తాయి, అవన్నీ చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. టెరాఫార్మ్ ప్లాన్. మీకు సర్వీసెస్ పైన ఐడియా ఉంటే టెరాఫార్మ్ ద్వారా చేయడం చాలా ఈజీ. సర్వీసెస్ పైన ఐడియా లేకపోతే మనం చేయలేం. వాల్యూస్ అన్ని ఫెచ్ అయిపోయాయి. ఓకే, అప్లై చేద్దాం. దిస్ ఇస్ వేరియబుల్స్. స్ట్రింగ్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఇక్కడ మీరు ఇదేంటిది? లిస్ట్ లోపల ఉండేది ఏంటిది? ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. మీరు లిస్ట్ అయినా పెట్టచ్చు, ఆర్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అయినా పెట్టచ్చు. ఓకే, అంటే లిస్ట్ లోపల ఉండే వాల్యూస్ స్ట్రింగ్ అని. ఇవేంటి? మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. దట్స్ నాట్ మ్యాండేటరీ. స్ట్రింగ్ నెంబరు బోల్. వాలిడేషన్స్ కూడా ఇవ్వచ్చు, మనం చూద్దాం లేండి, అది ఇప్పుడు మ్యాండేటరీ ఏం కాదు. అంతే ఇంకా. బట్ వేరియబుల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దేంట్లో అయినా కూడా మనం ఒకటి అనుకున్నాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ వేరియబుల్స్ ని కన్సిడర్ చేస్తుంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ కమాండ్ లైన్ లో పాస్ చేసే వేరియబుల్స్, అంతే కదా. సో ఇక్కడ నేను ఇచ్చినవన్నీ డిఫాల్ట్, వీటిని ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఇదొక క్వశ్చన్, హౌ డూ యూ ఓవర్ రైట్ డిఫాల్ట్ వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్ ఇన్ టెరాఫార్మ్? సో ఆన్సర్ వచ్చేసి మనకు టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వాల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫైల్ ఎందుకు యూజ్ అవుతుందంటే యూ కెన్ ఓవర్ రైట్ డిఫాల్ట్ వాల్యూస్ ఇన్ టెరాఫార్మ్. ఓవర్ రైడ్ అని చేయొచ్చు, ఆర్ వాల్యూస్ అయినా సప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్స్టెన్స్ టైప్, ఓకే, ఇక్కడ డిఫాల్ట్ t3 డాట్ మైక్రో ఇచ్చాను కదా, ఇక్కడ టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వాల్స్, ఇదే నేమ్ టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వాల్స్ అని ఇచ్చి ఇన్స్టెన్స్ టైప్ సేమ్ లైక్ యాన్సిబుల్ లాగా ఒక ఫైల్ లో పెడుతున్నా, t3 డాట్ మైక్రో, సారీ t3 డాట్ స్మాల్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏది ప్రిఫర్ చేస్తుందో చూద్దాం. డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాము t3 డాట్ మైక్రో అనేది, అలానే దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వాల్స్ t3 డాట్ స్మాల్ ఇచ్చాము. ఇప్పుడు ఏది కన్సిడర్ చేస్తుందో చూద్దాం.
ఏది కన్సిడర్ చేసింది? terraform.tf values ఆర్ డిఫాల్ట్ వాల్యూస్? సో డిఫాల్ట్ వాల్యూ కంటే terraform.tf values ఎక్కువ. సరే, కమాండ్ లైన్ లో ఎలా పాస్ చేయాలి అంటే -var డబుల్ కోట్స్ లో వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ వాల్యూ ఇలా ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఇక్కడ నేను దీనికి పాస్ చేయాలంటే terraform plan -var నా వేరియబుల్ నేమ్ ఏంటి? ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు t3.log. సో మనకు తెలిసిందే, ఆబ్వియస్లీ కమాండ్ లైన్ లోదే ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. t3.log తీసుకుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా కమాండ్ లైన్. అండ్ దెన్ ఇంకా ఒకటి ఉంది మనకు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి కమాండ్ లైన్ tf vars ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ దెన్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, సో కమాండ్ లైన్ అయితే ఫస్ట్ వచ్చేసింది. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా మనం చూద్దాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని ఎలా రీడ్ చేస్తుందంటే టెరాఫామ్ మీరు tf_var_ యువర్ వేరియబుల్ నేమ్ అనేది సెట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను export tf_var_instance type. ఎక్స్పోర్ట్ అంటే నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నా t3.xlarge అని ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం టెరాఫామ్ ప్లాన్. ఏది tf vars. సో ఫస్ట్ కమాండ్ లైన్, సెకండ్ ప్రిఫరెన్స్ tf vars, సెకండ్ ప్రిఫరెన్స్ tf vars, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది నేను కామెంట్ చేస్తున్నాను. థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి? డిఫాల్టా లేకపోతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. లాస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు ఎక్కడా లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కూడా అన్సెట్ చేస్తాను. దీన్ని కూడా తీసేస్తున్నా అండ్ వేరియబుల్స్ లో కూడా కామెంట్ చేస్తున్నా. చూడండి, టెరాఫామ్ అన్ని చోట్ల వెతుక్కుంటుంది. కమాండ్ లైన్ లో ఇవ్వలేదు, terraform.tf vars లో కమెంట్ చేస్తుంది, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లేదు, అండ్ డిఫాల్ట్ వాల్యూ లేదు. ఇంకా దానికి ఎక్కడా దొరకలేదు కాబట్టి అది కమాండ్ ప్రాంప్ట్ లో అడుగుతుంది. ప్రాంప్ట్ లో అడుగుతుంది.
Okay. The preference. సో ఆబ్వియస్లీ ఎక్కడైనా కూడా మనకు కమాండ్ లైన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. So this is about variables and data types. So simple variable name, type మీరు ఇవ్వకపోయినా టెరాఫామ్ తీసుకుంటుంది, బట్ ఇస్తే బెస్ట్ ప్రాక్టీస్. డిఫాల్ట్ వాల్యూ మీకు కావాలంటే terraform.tf వర్డ్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇంకా కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ చాలా సింపుల్ టెరాఫామ్ లో. కండిషన్స్ కీవర్డ్ ఏంటి జనరల్ గా? షెల్ స్క్రిప్ట్ అయితే ఇఫ్ ఎల్స్ చూసాం, ఆన్సిబుల్ అయితే వెన్ చూసాం. మోస్ట్లీ జనరల్ గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మోస్ట్లీ ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇఫ్ సింపుల్ ఎక్స్ప్రెషన్, else this one. This statement run if expression is true. Okay. So ఇక్కడ the statement run if expression is false. సో ఇది కామన్ కదా. ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి? సేమ్ సింటాక్స్ జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇలా రాస్తారు. ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ మార్క్ కోలన్ దిస్ వన్. సేమ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, క్వశ్చన్ మార్క్ తర్వాత ఫస్ట్ ఏది వస్తుందో అది రన్ అవుతుంది. ఓకే. సేమ్ ఇంకొంచెం సింపుల్ గా. ఓకే. సో టెరాఫామ్ లో ఇదే ఉంటుంది అనమాట మనకు. కండిషన్స్ ఇన్ టెరాఫామ్. కండిషన్ ఎక్స్ప్రెషన్, ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ. అంతే సింపుల్. ఇప్పుడు మనం కండిషన్స్ రాద్దాం. ఫస్ట్ provider.tf. ఇది దేని ప్రొవైడర్ దానికే ఇస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఇది మళ్ళీ నేను సపరేట్ రెపోస్ లాగా క్రియేట్ చేయడం టైం వేస్ట్ కదా. ఒక్కొక్క ఫోల్డర్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ లాగా పెడుతున్నాం అనమాట, అంతే, ఏం లేదు అంతకు మించి. ec2.tf. సో ఇప్పుడు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, జనరల్ గా ఇఫ్ డెవ్ ఎన్విరాన్మెంట్ మనం చిన్న ఇన్స్టెన్స్ తీసుకుంటాం t3.micro అనేది కాస్ట్ సేవింగ్ కోసం. ఇఫ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ దెన్ యూ కెన్ టేక్ t3.small, పెద్ద ఇన్స్టెన్స్. సో దీన్ని మనం కండిషన్ ద్వారానే కంట్రోల్ చేయాలి. కండిషన్ వచ్చేసి సింటాక్స్ ఏంటి, ఒక వేరియబుల్ పెట్టుకుందాం. సో ఈ వేరియబుల్లో ఎన్విరాన్మెంట్ అనేది ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది ఇచ్చినప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ ఈక్వల్ టు నేను డెవ్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, అక్కడ వాళ్ళు ఇచ్చినట్టే ఇన్స్టెన్స్ టైప్ ఉంది కదా, ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు ఓకే
var dot environment. ఓకే, ఈక్వల్ టు prod అయింది అంటే t3 డాట్ స్మాల్, అదర్వైజ్ t3 డాట్ మైక్రో. ఇప్పుడు నేను అక్కడ ఎన్విరాన్మెంట్ డెవ్ అని ఇచ్చాను. క్వశ్చన్ మార్క్ ముందు ఉండేదంతా ఎక్స్ప్రెషన్. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఏ ఇన్స్టెన్స్ తీసుకుంటుంది ఇక్కడ? t3 డాట్ మైక్రో తీసుకుంటుంది. Terraform init. సో ఇక్కడ నేను ప్రాక్టీస్ కోసం, మీరు అప్పుడే ప్రొడక్షన్ లెవెల్లో రియల్ ప్రాజెక్ట్ లెవెల్లో ఊహించుకోవద్దు. మనం జస్ట్ టెరాఫామ్ నేర్చుకుంటున్నాం. ప్రాజెక్ట్ చేసేప్పుడు మీకు అర్థమవుతుంది ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అదంతా. టెరాఫామ్ ప్లాన్ ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ప్లాన్ లోపలే కనిపించేస్తున్నాయి కదా మొత్తం వాల్యూస్ అన్ని. కండిషన్స్ లో ఇవ్వలేదా మనం? ఓకే, ఎక్స్టెన్స్ టైప్ డిఫాల్ట్ ఇస్తాం. నేను ఎన్విరాన్మెంట్ డెవ్ ఇచ్చాను కాబట్టి t3 డాట్ మైక్రో రావాలి. t3 డాట్ మైక్రో వచ్చింది. సో మీరు ఇక్కడ ఎక్కడైనా వేరియబుల్ ఇచ్చి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోయారనుకోండి, టెరాఫామ్ వెంటనే ప్రాంప్ట్ చేస్తుంది ప్లాన్ కంటే ముందే. ఓకే, వేరియబుల్ ఇచ్చి మీరు కానీ వాల్యూ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా టెరాఫామ్ డాట్ టిఎఫ్ వ్యాస్ అయినా ఎక్కడ ఇవ్వకపోతే అది ప్రాంప్ట్ చేసి అడుగుతుంది మిమ్మల్ని. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రాడ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకు t3 డాట్ స్మాల్ రావాలి. ఓకే, ఓకే, కండిషన్స్ ఇక్కడ ఇంతకు మించి కాంప్లెక్సిటీ ఏముండదు టెరాఫామ్ లో. ఓకే, దిస్ ఈస్ అబౌట్ కండిషన్స్. ఎందుకు ఇంత తక్కువ ఉంది కండిషన్స్ అనేది మీకు షార్ట్ గా అర్థమవుతుంది. టెరాఫామ్ లో ఫంక్షన్స్ అనేది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లేదు, అందుకని మనకు సింటాక్స్ అంతా తక్కువ తక్కువ. ఓకే, కండిషన్స్ అయిపోతే ఇంకా లూప్స్. లూప్స్ చూద్దాం ఫస్ట్. లూప్స్ లో మనకు 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. కౌంట్ బేస్డ్ లూప్ అంటాము, అండ్ దెన్ ఫర్ ఈచ్ లూప్ అంటాము. ఇంకోటి కూడా ఉంది, డైనమిక్ బ్లాక్ అనేది ఇది వస్తుంది. మీరు ఎప్పుడు టెరాఫామ్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ప్రొవైడర్ డాట్ టిఎఫ్. నేను సింపుల్ గా కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ చూద్దాం. మన ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, ఐ వాంట్ టు క్రియేట్ 3 EC2 ఇన్స్టెన్సెస్ కదా. అవేంటి? MySQL బ్యాక్ ఎండ్,
and front end. 3 Route 53 private IP records. ఇంకొకటి 1 Route 53 పబ్లిక్ IP రికార్డ్. ఇది మనం చేయాలి. ఇది ఎలా చేయాలో చూద్దాం. Ansible లో కూడా మనం ఏం చేసాం, లూప్ యూస్ చేసాం కదా, అలానే ఇక్కడ కూడా చూద్దాం. నేను EC2 కోడ్ కాపీ చేస్తున్నాను అంతే. దిస్ ఇస్ ద కోడ్ ఐఎమ్ కాపీయింగ్. కాపీ చేసి నేను దీన్ని మాడిఫై చేస్తాను. ప్రతిసారి మళ్ళీ రాయలేం కదా ఫస్ట్ నుంచి, ఇంకా దానికి సరిపోతుంది. ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి కావాలంటే నేను ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మల్టిపుల్ రిసోర్సెస్ మూడు కాబట్టి సరిపోయింది. ఒక 30-40 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ జస్ట్ అ గుడ్ వే. సో అందుకోసం మనకి ఏముంది, దట్ ఇస్ వై వీ హ్యావ్ లూప్. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి నేను సింపుల్ గా కౌంట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చా అనుకోండి. కౌంట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చా అనుకోండి, టెరాఫామ్ 3 రిసోర్సెస్ ని క్రియేట్ చేస్తుంది. Let us see this. First Terraform init. Terraform init అయిపోయింది. Terraform plan. So more instances వచ్చాయా? In expense of 0, expense of 1, expense of 2. 3 instances as usual మన security group. Total 4 resources. Okay, apply చేద్దాం. Terraform apply auto approve. ఇందులో మీకు ఏంటి ఆడ్ గా ఏం కనిపిస్తుంది? అన్నిటికీ సేమ్ ఉంది కదా, ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం ఇచ్చిన నేమ్ అలానే ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే పారామీటర్స్ తీసుకుంటుంది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇదే పారామీటర్స్ తీసుకుంటుంది, థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటుంది. సో దీనికోసం టెరాఫామ్ ఏం చేస్తుందంటే మనకు కౌంట్ డాట్ ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తుంది అన్నమాట. కౌంట్ డాట్ ఇండెక్స్ అనే ఒక పారామీటర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం? 3.
ఇండెక్స్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్ గా? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్స్ వచ్చేసరికి 0, 1, 2. సైజ్ వచ్చేసరికి 3. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జనరల్ గా మనం ఒక చిన్న వేరియబుల్ రాసుకుంటున్నాను. వేరియబుల్స్ డాట్ టిఎఫ్ లో వేరియబుల్ మీరు ఏమేమి ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ మనకు తెలుసు కదా. వేరియబుల్ ఇన్స్టెన్సెస్ డిఫాల్ట్ ఈక్వల్ టు MySQL. ఏంటి ఇది? డేటా టైప్ బ్యాక్ ఎండ్. ఏం డేటా టైప్ ఇది? ఫ్రంట్ ఎండ్. సో ఇది లిస్ట్ డేటా టైప్. ఓకే. మీరు కౌంట్ ఈక్వల్ టు 3 ఇచ్చి ఈ నేమ్ లో ఏమి ఇస్తామంటే మనం ఇప్పుడు var డాట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ కౌంట్ డాట్ ఇండెక్స్. ఫస్ట్ ఇటరేషన్ లో కౌంట్ డాట్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ వేరియబుల్ నుంచి? MySQL వస్తుంది. సెకండ్ ఇటరేషన్ లో కౌంట్ డాట్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అప్పుడు బ్యాక్ ఎండ్ వస్తుంది. అలానే థర్డ్ ఇటరేషన్ లో ఫ్రంట్ ఎండ్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. Terraform plan. సో 3 రిసోర్సెస్ టు చేంజ్. ఇప్పుడు చూడండి నేమ్స్ అన్ని మారుతున్నాయి. Terraform అప్లై కొడదాం. Done. ఇప్పుడు మారిపోయాయి నేమ్స్ అన్ని. ఓకే. ఇప్పుడు నేను Route 53 రికార్డ్స్ క్రియేట్ చేయాలి. Route 53 రికార్డ్స్ క్రియేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ నేను ఏం చేయాలి? EC2 నుంచి వచ్చిన అవుట్పుట్ చూసుకోవాలి కదా. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ని తీసుకొని నేను రికార్డ్స్ క్రియేట్ చేయాలి. మనం Ansible లో కూడా అదే కదా చేసాం. ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేసి అవుట్పుట్ లోంచి మనం ఐపీ అడ్రస్లు తీసుకున్నాం. ఓకే. టెర్రాఫామ్ లో అవుట్పుట్ ఎలా చేయాలి అంటే మీరు ప్రింట్ చేసుకోవాలి అంటే అవుట్పుట్స్ డాట్ టిఎఫ్ అనే ఫైల్ రాసుకుంటాం. అవుట్పుట్ అని ఇచ్చి మీ అవుట్పుట్ నేమ్ ఏంటి? EC2_info అని ఇస్తున్నాం. వాల్యూ ఏంటి? AWS ఇన్స్టెన్స్ డాట్ ఎక్స్పెన్స్. AWS_instance డాట్ ఎక్స్పెన్స్. ఇదేం సెన్సిటివ్ కాదు, దీనికి ఏమి డిపెండెన్సీస్ లేవు. ఇవన్నీ ఆప్షనల్, తీసేయచ్చు. నేను చూడాలనుకుంటున్నాను ఏమొస్తుంది అవుట్పుట్ అనేది. ఎందుకంటే దాంట్లోంచి నేను తీసుకొని వాల్యూస్ Route 53 రికార్డ్స్ క్రియేట్ చేయాలి. అవుట్పుట్ అనేది ఏంటంటే మీరు ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అంటే అవుట్పుట్ నేమ్ ఆఫ్ యువర్ అవుట్పుట్ దాని వాల్యూ. అప్పుడు టెర్రాఫార్మ్ మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. What is output in Terraform? If you want to see the output of the resources you created, you can simply use output. ఓకే, మనకి ఇదంతా వచ్చిన అవుట్. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే we can get the information to create other resources.
అవుట్పుట్ వచ్చిందా? దీన్ని రిప్లేస్ చేశాను. ఇదేంటిది టైప్? అవుట్పుట్ టైప్ చూడండి. ఫస్ట్ లైన్ ఎంతో చూడండి. లిస్ట్ కదా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 రిసోర్సెస్ క్రియేట్ చేశాం కాబట్టి 3 సర్వర్స్ ఆబ్వియస్లీ 3 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను Route 53 రికార్డ్ క్రియేట్ చేస్తాను. AWS Route 53 Terraform. ఓకే, ఇక్కడ చూడండి రిసోర్సెస్ లో ఇలా సింపుల్ గా ఇది కాపీ చేస్తున్నాను. దీనికి ఎక్స్పెన్స్ అని ఇస్తున్నాం. ఆబ్వియస్లీ మనకి ఏం కావాలి? నేమ్ ఏంటి, రికార్డ్ ఏంటి, TTL ఏంటి, అవన్నీ. ఓకే, జోన్ ఐడి నేను ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నా. ఇక్కడ వేరియబుల్ జోన్ ఐడి. మీ జోన్ ఐడి ఏంటో మీరు తీసుకొని కాపీ చేయండి. Route 53 లోకి వెళ్తే హోస్టెడ్ జోన్ లో ఇక్కడ ఉంటుంది రిసీవర్ జోన్ ఐడి. ఓకే, ఇంకా ఏం కావాలి దీనికి? నేను var.zoneid అని ఇస్తున్నా. నేమ్, రికార్డ్ నేమ్ ఏంటో కావాలి. సరే, నేను అట్లా ఉంచుతాను. TTL 1 ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు నేను ఇటరేట్ చేయాలి కాబట్టి ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలి? 3 టైమ్స్ ఇటరేట్ చేయాలి. 3 టైమ్స్ ఇటరేట్ చేయాలి కాబట్టి నేను కౌంట్ ఈక్వల్ టు 3 అని రాస్తాను. కౌంట్ ఈక్వల్ టు 3 అని రాసి ఫస్ట్ ఇటరేషన్ లో నేమ్ AWS_instance.ec2info అని రాస్తే నాకు లిస్ట్ వచ్చింది కదా. ఆఫ్ count.index అని రాస్తే నాకు ఈ ఫస్ట్ దాని మొత్తం యాక్సెస్ వస్తుందా? అంటే ఇక్కడ కావాల్సింది మనకి నేమ్ కదా. సారీ, ఇది ఇలా ఉంచుతాం. ఇలా ఓకే, ప్లస్ మనకు కావాల్సిన నేమ్ కాబట్టి నేను var.instances of count.index. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఏమొస్తుంది? ఫస్ట్ ఇటరేషన్ లో వాల్యూ MySQL వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? MySQL.daws82s.online ఇలా కదా. backend.daws82s.online అలానే ఫ్రంట్ ఎండ్. సో ఈ daws82s.online అనేది ఏంటి? మన డొమైన్ నేమ్. సో ఇంకొక వేరియబుల్ domain underscore name default equal to daws82s.online. మీ డొమైన్ ఏంటో మీరు సబ్మిట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది ఒక వేరియబుల్, ఇదంతా ఒక వేరియబుల్. ఆ రెండింటి మధ్యలో ఉండే డాట్ వేరియబుల్ లో ఉందా ఎక్కడైనా? లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనము జనరల్ గా ఇంటర్పోలేషన్ అనే ఒక చిన్న నేమ్ ఉంది. ఇంటర్పోలేషన్ అంటే ఏంటి అంటే యూ కెన్
కాన్కాట్ కాన్కాట్ అంటే కలపడం కాన్కాట్ వేరియబుల్స్ విత్ టెక్స్ట్. MySQL నాకు వేరియబుల్ లో ఉంది. ఓకే, అండ్ దెన్ DAWS H2S డాట్ ఆన్లైన్ ఒక వేరియబుల్ ఉంది, మధ్యలో ఉండే డాట్ మాత్రం ఎక్కడా లేదు. సో దానికి ఏంటంటారంటే ఇంటర్పోలేషన్ అంటారు. ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా పెడతాను. ఇప్పుడు అది టెక్స్ట్ వేరియబుల్ అయ్యి వేరియబుల్ కాదు. వేరియబుల్ అయితే మీకు కలర్ నీట్ గా హైలైట్ అయ్యేది. సో మనము దీన్ని డాలర్ ఇలా ఇచ్చామంటే ఇది వేరియబుల్ గా ట్రీట్ చేస్తుంది, జస్ట్ లైక్ షెల్ లో లాగా. ఓకే, ఇప్పుడు డాట్ అండ్ దెన్ డాలర్ వేర్ డాట్ డొమైన్ నేమ్. ఇప్పుడు చూడండి, వేరియబుల్స్ ని టెక్స్ట్ ని, అది ఒక చిన్న డాట్ అయినా కూడా అది టెక్స్టే. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్పోలేషన్. ఓకే, ఇన్సర్షన్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్ ఇంటూ సంథింగ్ ఎల్స్. వేరియబుల్స్ నేచర్ ని టెక్స్ట్ నేచర్ ని, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as interpolation. జనరల్ మీనింగ్ అనమాట. హాట్గా ఇచ్చారు. ఈ టెక్స్ట్ ని మనం వేరియబుల్ తో కలిపాం. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ as interpolation. వేరేమో చాలా ఫ్యాన్సీగా పెద్దదిగా ఉంది కానీ బట్ సింపుల్. టెక్స్ట్ ని వేరియబుల్స్ ని కలపడాన్ని ఇంటర్పోలేషన్. 5 minutes బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత విల్ కంటిన్యూ. సో ఎప్పుడైనా మీరు ఒక ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ వీటి యొక్క జనరల్ మీనింగ్ అర్థం చేసుకొని, ఓకే, ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తాం అనేది ఒకసారి థింక్ చేసుకొని అప్పుడు సింటాక్స్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను యూస్ కేసు చెప్పాను, 3 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి, 3 రికార్డ్స్ క్రియేట్ చేయాలి, వాటన్నిటికి ఖచ్చితంగా మనము లూప్స్ యూస్ చేయాలి. లూప్స్ అనేది సింటాక్స్ చూడండి, అర్థం చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. సింపుల్ గానే ఉంటుంది. బట్ మీరు కొత్తగా ఏదో నేర్చుకుంటున్నాను మళ్ళీ అని బర్డన్ గా ఫీల్ అయితే అది ఎప్పటికైనా బర్డన్ లాగానే ఉంటుంది. జనరల్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఈజీగానే ఉంటుంది. నేను ఫస్ట్ రోజు నుంచి చెప్పుకునేది ఏంటి అంటే జనరల్ థింకింగ్ అలవాటు చేసుకోండి అని. టూల్ బేస్డ్ థింకింగ్ ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పుడు మీరు ఎన్ని టూల్స్ నేర్చుకున్నా, ఎన్ని టెక్నాలజీస్ నేర్చుకున్నా, జనరల్ థింకింగ్ మాత్రమే అలవాటు చేసుకోండి. కౌంట్ 3 రికార్డ్స్ మనకు ఇక్కడ వచ్చింది. MySQL డాట్ డి AWS 82S డాట్ ఆన్లైన్. ఇక రికార్డ్ లో ఉండే వాల్యూ రావాలి. రికార్డ్ లో ఉండే వాల్యూ రావాలి అంటే ఇక్కడ ఏంటి, ఇది లిస్ట్ టైప్, ఇది దాన్ని అలానే ఉంచాలి. ఆ బ్రేసెస్ మనం దీంట్లో చేంజ్ చేయాల్సింది ఈ వాల్యూ. AWS_instance డాట్ EC2 info ఆఫ్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని రాస్తే నాకు అవుట్పుట్ లో ఉండే ఫస్ట్ మొత్తం వస్తుందా లేదా, ఇదంతా వచ్చినట్టేగా యాక్సెస్. AWS_instance డాట్ EC2 info ఆఫ్ కౌంట్ డాట్ ఇండెక్స్ 0 ఇటరేషన్ లో ఇది వస్తుంది కదా మొత్తం యాక్సెస్, బికాస్ దిస్ లిస్ట్ ఆఫ్ 3 elements.
దీంట్లో వచ్చినప్పుడు ఇక మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. ప్రైవేట్ ఐపీ ఉందా? నేను సింపుల్ గా ప్రైవేట్ ఐపీ రైట్. టెర్రాఫామ్ ప్లాన్ చేసి చూద్దాం. మేనేజ్ రిసోర్స్ AWS has not been declared. చిన్న ఎర్రర్ వచ్చింది ఏదో. సారీ, ఇది EC2 info కాదు కదా, ఇది పేరేంటి? AWS underscore instance under dot expense, ఇది dot expense of count dot index dot private IP. చూడండి, 3 to add రికార్డ్స్ అన్ని వస్తున్నాయి. mysql.aws.online ప్రైవేట్ ఐపీ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను ఇంకొక రికార్డ్ కావాలి కాబట్టి అదేమి లూప్ కాదు, సో నేను కౌంట్ అనేది తీసేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీరు యూ కెన్ ఎన్నో ఇండెక్స్ లో ఉంది మనకి ఫ్రంట్ ఎండ్ అనేది? సో ఇక్కడ నేను 2 అని ఇస్తున్నా. AWS instance dot expense of 2 dot public IP. ఓకే, Terraform plug ఎర్రర్ వచ్చింది ఎక్కడ? ఏంటి ఎర్రర్? మనం సింపుల్ గా కాపీ పేస్ట్ చేసేసాము, బట్ టెరాఫామ్ ఏం చూస్తుంది? AWS route 53 రికార్డ్ అనే టైప్, రిసోర్స్ నేమ్ వచ్చి ఎక్స్పెన్స్, రెండు సేమ్ ఇచ్చాం కదా, అప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుందిగా. సో ఇక్కడ రిసోర్స్ నేమ్ అనేది నేను ఫ్రంట్ ఎండ్ అని ఇస్తున్నాను, స్పెసిఫిక్. ఇక్కడ ఓవర్ రైట్ కూడా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ఓవర్ రైట్ ఉంటుంది, పాత రికార్డ్స్ ఉన్నాయి కదా, ఓవర్ రైట్ ట్రూ అనేది లవ్ ఓవర్ రైట్ ఈక్వల్. Terraform client. సారీ, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేది తీసేయాలి. ఇక్కడ జస్ట్ మనకు డొమైన్ నేమే కదా, DAWS82s.online కదా అది.
you can write Terraform apply auto approve. Done. సో ఈ అవుట్పుట్ అనేది మీరు కామెంట్ చేసుకోవచ్చు మీకు అయిపోయిన తర్వాత, ఎందుకంటే అది టూ మచ్ గా స్క్రీన్ బ్లాక్ చేస్తుంది కాబట్టి. ఇది కౌంట్ పేస్ట్ లూప్, ఫర్ ఈచ్ లూప్ కూడా ఉంది. ఓకే, ఫర్ ఈచ్ లూప్ అనేది కొంచెం ఇప్పుడే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది, ఇది రేపు చూద్దాం. సో కౌంట్ బేస్డ్ లూప్ ఎప్పుడైనా కూడా ఇటరేట్ ఓవర్ లిస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, దీనికి యూజ్ అవుతుంది పర్ఫెక్ట్ గా, ఎందుకంటే మనకు ఇండెక్సింగ్ అనేది ఉంది కాబట్టి. మీకు ఎప్పుడైనా లిస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని ఇటరేట్ చేస్తూ మల్టిపుల్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే కౌంట్ బేస్డ్ లూప్ ఇస్ అ పర్ఫెక్ట్ చాయిస్. సో ఫర్ ఈచ్ లూప్ రేపు చూద్దాం, రెండు ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నౌ విల్ సి ఫంక్షన్స్. టెరాఫామ్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెనాట్ క్రియేట్ కస్టమైజ్డ్ ఫంక్షన్స్. సో మనకు చాలా పెద్ద బర్డెన్ తగ్గినట్టు. Can't create custom functions in Terraform, బట్ అక్కడ ఉండే ఫంక్షన్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఫంక్షన్స్ అంటే ఏంటి మీనింగ్? takes input, code reuse, that is good. Okay, takes input and give us some output కదా. ఒకసారి మీరు ఫంక్షన్ రాస్తే దాన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు రాసిన ఫంక్షన్ అయినా, ఆల్రెడీ డిఫాల్ట్ ఏదైనా ఉన్న ఫంక్షన్ అయినా కూడా. అంటే ఫంక్షన్ కి ఇన్పుట్ ఇస్తే, ఫంక్షన్ మీనింగ్ ఏంటి? సమ్ ఫంక్షనింగ్, సంథింగ్, ఇట్ విల్ డూ సమ్ వర్క్. మీరు ఇన్పుట్ తీసుకొని అది మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో టెరాఫామ్ ఫంక్షన్స్, మ్యాక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇక్కడ, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లోంచి ఇస్తే ఇదేంటి? మీరు వాల్యూస్ ఇస్తున్నారు ఇన్పుట్ మ్యాక్స్ అనే ఫంక్షన్ కి. చూడండి ఇన్పుట్స్ ఇవి, అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఆబ్వియస్లీ ఇక్కడ 12 వస్తుంది. అలా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఫైల్ ఫంక్షన్స్, ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, మ్యాక్స్ అవి, స్ట్రింగ్ ఫంక్షన్స్, జాయిన్ అని, అలానే స్ప్లిట్ అని, అండ్ దెన్ కలెక్షన్ ఫంక్షన్స్, లెంత్ అని. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు 3 అని ఇవ్వకుండా ఇక్కడ లెంత్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది చూడండి. లెంత్ ఆఫ్ ఏంటిది బ్రాకెట్స్ లో ఉండేది? వాట్ డేటా టైప్ ఇట్ ఈస్? లిస్ట్ చేయొచ్చు కదా, నేనేం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఇక్కడ నేను వచ్చేసి లెంత్ ఆఫ్ var డాట్ ఇన్స్టెన్సెస్ అని ఇస్తే ఏమొస్తుంది వాల్యూ అక్కడ?
3 వస్తుంది. అంటే మీరేమి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. లెంత్ ఫంక్షన్‌కి లిస్ట్ ఇచ్చారంటే, ఆ లెంత్ ఫంక్షన్ చెప్పేస్తుంది దాని సైజ్ ఎంత అని. ఓకే. అలానే ఇక్కడ కూడా. అదొక ఫంక్షను. సింపుల్‌గా ప్రాక్టీస్ కోసం. టెరాఫార్మ్ కన్సోల్ అని కొడితే ఇక్కడ మీ ఫంక్షన్స్‌ని ట్రై చేయొచ్చు. మీకు రిజల్ట్ వస్తుంది ఇక్కడే. మినిమమ్ ఆఫ్ 332 సంథింగ్. లెంత్ ఆఫ్ యాపిల్, బనానా, ఆరెంజ్. ఓకే. మనకి ఇక్కడ we have to give double quotes. ఎగ్జిట్ అవ్వడం. ఎగ్జిట్ అవ్వట్లేదు అది. ఎందుకంటే నేను ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు కాబట్టి. కంట్రోల్ E, కంట్రోల్ C, కంట్రోల్ Z, కంట్రోల్ enter. నథింగ్ ఈస్ వర్కింగ్. అది బ్లాక్ అయింది కొద్దిసేపు. కొద్దిసేపు తర్వాత రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం క్లోజింగ్. టెరాఫార్మ్ కన్సోల్ ఫంక్షన్స్ ని ట్రై చేయాలి. డబుల్ కోట్స్ ఇస్తే ఇందాక వస్తుంది, నో వరీస్. అలానే ఇక్కడ కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ యూ యూజ్ ఇన్ టెరాఫార్మ్ అనేది. ఓకే, మన ప్రాజెక్ట్ లో చేసేప్పుడు ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. అప్పటి వరకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. జాయిన్. ఇప్పుడు జాయిన్ అనేది ఫంక్షన్, దానికి ఇన్పుట్స్ స్పేస్, ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నా నేను ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇచ్చాను, శివకుమార్ రెడ్డి ఎం అనేది. దేంట్లో జాయిన్ చేయమని చెప్తున్నాను? ఆ మూడింటిని స్పేస్ తో జాయిన్ చేయమని చెప్తున్నా. ఏమైంది? సో ఈ గిట్ బ్యాష్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. లెట్ us go to command prompt, విండోస్ కమాండ్ ప్రాంప్ట్. టెరాఫార్మ్ కన్సోల్ బ్లాక్ చేస్తుంది. జాయిన్ ఫంక్షన్ స్పేస్, ఓకే, లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఓకే, ఓకేనా? జాయిన్ చేయమని అడుగుతున్నాం. స్పేస్ యూస్ చేసుకొని నేను ఇచ్చిన లిస్ట్ లో నేమ్స్ అన్నిటిని జాయిన్ చేయమని చెప్తున్నాం. అలానే స్ప్లిట్ ఉంటుంది, సేమ్. స్ప్లిట్ ఏంటి? ఆపోజిట్. ఓకే, స్ప్లిట్ యూజింగ్ స్పేస్. ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తున్నా, SIVAKUMER. అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి దాన్ని ఒక డీలిమిటర్ యూస్ చేసి స్ప్లిట్ చేయమని చెప్తుంది.
అప్పుడు లిస్ట్ వచ్చిందా ఆపోజిట్ ఇదొక ఫంక్షన్. ఓకే, లోయర్ మీరు అన్ని హైయర్ క్యారెక్టర్ అప్పర్ కేస్ ఇచ్చేసి లోయర్ అని ఇస్తే లోయర్ లో వస్తుంది, అప్పర్ ఫంక్షన్ ఇస్తే అప్పర్ కేస్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పినట్టు స్ప్లిట్, ఇందాక చెప్పినట్టు స్ప్లిట్. అలానే స్టార్ట్స్ విత్, మీరు స్టార్ట్స్ విత్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చి హలోతో స్టార్ట్ అవుతుందా అంటే హలోతో స్టార్ట్ అవుతూ ఉంటే ఆ స్ట్రింగ్ ట్రూ వస్తుంది, స్టార్ట్ కాకపోతే ఫాల్స్ వస్తుంది. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మనం చెక్ చేసుకోవచ్చు. అలానే మనకు దీస్ ఆర్ స్ట్రింగ్ ఫంక్షన్స్. కలెక్షన్స్ లో ఎలిమెంట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది, లెంత్ చూసాము. ప్రతి ఫంక్షన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు అంతటా అవే తెలుస్తాయి మనకు. అది చూడండి, మీరు ఎలిమెంట్ అనే ఫంక్షన్ ఇచ్చి దానికి ఒక లిస్ట్ పాస్ చేసి ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆ ఇండెక్స్ లో ఉండే ఎలిమెంట్ ఏంటో మీకు తెలుస్తుంది ఇక్కడ. అలానే లుక్అప్, లుక్అప్ ఏంటి, మీకు ఒక మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్ లో ఒక కీ ఇచ్చి దాని వాల్యూ అడిగితే, ఇప్పుడు నేను లుక్అప్ లో ఏ అనేది కీ, వాల్యూ అనేది ఏవై, నేను ఏ అనేది పాస్ చేశాను, ఏవై వచ్చింది. ఓకే, సి అనేది ఇచ్చారు, సి అనే కీ దీంట్లో ఉందా లేదా, సి అనే కీ దీంట్లో ఉందా లేదా, నో, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ వాట్. ఈ ఫంక్షన్స్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, అలానే మర్జ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్స్ తీసుకుంటున్నా, నేమ్. ఓకే, ఇలా మన నేమ్ ఉంది కదా, నేమ్ ఈక్వల్ టు DevOps, డ్యూరేషన్ ఈక్వల్ టు 120 hours. ఇదొక ఏంటిది, ఏంటి డేటా టైప్ అది, కోర్స్ 1 అనుకోండి, మ్యాప్ డేటా టైప్ కదా. కోర్స్ 2 నేమ్ ఈక్వల్ టు టెరాఫార్మ్ అని ఇచ్చాను. ఇప్పుడు మర్జ్ ఫంక్షన్ కి ఏం చేస్తామంటే మనం మర్జ్ ఆఫ్ కోర్స్ 1 ఫ్రమ్ కోర్స్ 2 ఇప్పుడు ఇస్తే ఫైనల్ గా వాల్యూ ఏమొస్తుంది అంటారు, నేమ్ లో ఏమొస్తుంది, ఫస్ట్ మ్యాప్ ని సెకండ్ మ్యాప్ తో మర్జ్ చేస్తున్నా, నేమ్ లో ఏమొస్తుంది, ఇది వెళ్ళి దీన్ని రీప్లేస్ చేస్తుంది మర్జ్ చేసినప్పుడు, నేమ్ లో టెరాఫార్మ్ వస్తుంది, డ్యూరేషన్ లో 120 hours వస్తుంది, సేమే కాబట్టి. మీరు రెండు మ్యాప్స్ ని మర్జ్ చేసేటప్పుడు సెకండ్ వచ్చేది ముందు దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. మర్జ్ అంటే రెండింటిని కలిపి మిక్స్ చేయడం. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు డిని ఈక్వల్ టు ఎఫ్, సి ఈక్వల్ టు జెడ్ తో మర్జ్ చేసేటప్పుడు ఏ ఈక్వల్ టు బి వస్తుంది, సి ఈక్వల్ టు డి వస్తుంది, సి ఈక్వల్ టు ఏమొస్తుంది, జెడ్ వస్తుంది, ఎందుకంటే సెకండ్ దీన్ని రీప్లేస్ చేస్తుంది, అండ్ ఈక్వల్ టు ఎఫ్ వస్తుంది. అన్ని యాడ్ అవుతాయి, ఏవైతే సేమ్ ఉంటాయో అవి మర్జ్ అవుతాయి. ఓకే, సో ఇది మనం ఒకవేళ ఇక్కడ యూజ్ చేయాలి అంటే నేను కౌంట్ లోనే యూజ్ చేస్తున్నా వేరియబుల్ కామన్ ట్యాగ్స్, టైప్ ఈక్వల్ టు మ్యాప్. సో కామన్ గా ఉండే ట్యాగ్స్ ఏంటి, డిఫాల్ట్ ఈక్వల్ టు ప్రాజెక్ట్ అనేది అన్నిటికీ ఎక్స్పెన్సే కదా, ప్రాజెక్ట్ అనేది అన్నిటికీ ఎక్స్పెన్సే కదా, అండ్ దెన్
ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవ్. ఇవన్నిటికీ కామనే కదా. కాంపోనెంట్ అనేది ఒక్కటి మారుతుంది. సో ఇది కామన్ ట్యాగ్స్. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎలా రాయొచ్చు ట్యాగ్స్ ని? ట్యాగ్స్ ఈక్వల్ టు మర్జ్ ఫంక్షన్, మర్జ్ ఆఫ్ var dot common tags comma name equal to var dot instances of count dot index. ఓకే, సో అప్పుడు నాకేమవుతుంది, ప్రతిసారి కామన్ ట్యాగ్స్ కూడా వస్తాయి, దాంతో పాటు నేమ్ కూడా వస్తుంది. కామన్ ట్యాగ్స్ అనేది ఒక మ్యాప్, ఇది కూడా ఒక మ్యాప్, రైట్? ఒకవేళ నేను ఇప్పుడు దీన్ని చేశానంటే git bash Terraform count Terraform plan. Terraform అప్లై కొడదాం. ఇందాక నేను అవుట్పుట్ కామెంట్ చేశాను కదా, అందుకని ఇక్కడ రెడ్ మార్క్స్ లో చూపిస్తుంది. అవుట్పుట్ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి, ప్రతి ఇన్స్టెన్స్ కి ట్యాగ్స్ వచ్చేసి ఉంటాయి. ట్యాగ్స్ వచ్చేసింది, ప్రాజెక్ట్ డెవ్ ఇది కూడా వచ్చేసింది. సో ఇలా మీరు మర్జ్ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. ఈ రోజుకి ఇక్కడతో స్టాప్ చేద్దాము. రేపు కంటిన్యూ రిమైనింగ్ థింగ్స్. ఈ వీకెండ్ క్యూఏ సెషన్స్ కొంత క్యూఏ టీమ్ లో కొంతమంది తీసుకుంటారు. టైమింగ్స్ ఇన్ఫార్మ్ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే, సండే సెషన్ అయిపోయిన వెంటనే. సో ఈ వీక్ లో టెరాఫార్మ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో మీకు ఫ్రీ టైం అవన్నీ, ఎందుకంటే యావరేజ్ గా లాస్ట్ ఫ్యూ బ్యాచెస్ నుంచి చూస్తున్నాను కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. బట్ నేను ఎన్నిసార్లు చెప్పినా అందరూ ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు జనరల్ గా థింక్ చేస్తూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఈ వీక్ లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే యూ విల్ బి గుడ్. I just have a few questions. Rakesh. Hi Shivaru, good morning. Hi, good morning. ఇది వీడియో రికార్డింగ్ కొంచెము 2 seconds అట్లా లైవ్ వస్తుంది. 2 seconds ప్రతి వీడియోనా? నిన్నటి వీడియో అయితే చాలా అబ్జర్వ్ చేశాను, టైమింగ్స్ కూడా నోట్ చేసుకున్నాను. 56th minute నుంచి బాగా స్టార్ట్ అయింది. అంటే మీకు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ అండ్ సీ. అవసరం లేదు, అది చెప్పలేము, అది వేరే ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. బట్ అది Okay. అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది, దానికి మనం ఏం చేయలేము కూడా. అది ఎన్నో ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఉన్న నెట్వర్క్ ఏరియా అదంతా. Just అవన్నీ we cannot do much. అప్పుడప్పుడు చిన్న చిన్న అంటే మనకి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకునే కదా ఇబ్బంది అవుతున్నాం. అంటే మీరు పేజ్ స్విచ్ అవుతున్నప్పుడు సో మనం అది క్యాచ్ చేయలేకపోతున్నాం, స్లో అవుతుంది, సడన్ గా పేజ్ మనకి కనపడట్లేదు. సో అంటే మనం ఏదో యాక్టివిటీ చేసామో 1 second 2 seconds లో చిన్నగా మనం బ్లాక్ కమెంట్ చేయడం అట్లాంటివి ఇట్లాంటివి
మిస్ అవుతున్నాయి నేను అనమాట. డిస్కస్ చేస్తాను ఇంటర్నల్ గా. ఓకే. ఓకే, అది జనరల్ గా ఎందుకు వల్ల వస్తుందేమనేది. ఓకే, లెట్స్ సీ. జయ రెడ్డి. Yeah, hi Shiva, good morning. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. సో శివ, మీరు ఏంటంటే ఇక్కడ ప్రతిసారి గిట్ యూనిట్ అని అదే గిట్గా సారీ టెరాఫామ్ యూనిట్ అని ఇస్తున్నారు. సో అది ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ప్రాజెక్ట్ టెరాఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఎందుకు ఇవ్వాలి ఒకసారి చెప్తారా? అంటే ప్రతి ఫోల్డర్ కి గిట్ యూనిట్ ఇవ్వాలా? అదే అంటే మనం ప్రతి ఫోల్డర్ ని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తున్నాం కదా. అవును. ఇక్కడ ప్రొవైడర్ డాట్ టిఎఫ్ ఉంది. ఇప్పుడు నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రొవైడర్ డాట్ టిఎఫ్ దాంట్లో కాపీ చేస్తున్నా. కాపీ చేసినప్పుడు ఇది ఒక సపరేట్ రెపోజిటరీ లాగా అనమాట ఇది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెపోజిటరీ క్రియేట్ చేస్తే టూ మచ్ అవుతుందని చెప్పి చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ EC2 అనే అన్ని ఫైల్స్ టెరాఫామ్ ఫోల్డర్ లో ఉంటే అవసరం లేదు గిట్ యూనిట్, అదే టెరాఫామ్ యూనిట్ అని. అంతే, ఒకసారి చేయాలి ఫస్ట్ టైం. ఓకే ఓకే ఫస్ట్ టైం టెరాఫామ్ యూనిట్ చేయాలి. చేయాలి. బట్ ఈ ఫైల్స్ అన్ని ఆ టెరాఫామ్ ఫోల్డర్ ని ప్లేస్ చేసామంటే టెరాఫామ్ యూనిట్ అవసరం లేదు కదా? నో, టెరాఫామ్ గురించి మర్చిపోండి. ఇదొక సపరేట్, ఇదొక సపరేట్, ఇదొక సపరేట్, ఇదొక సపరేట్, దేనికదే డిఫరెంట్ ఇక్కడ. ఓకే ఓకే అండ్ ఇంకోటి సో ప్రతి వేరియబుల్స్. ఫోల్డర్ ఓకే వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ కీవర్డ్ మ్యాండేటరీ అనేది డిఫాల్ట్ అనేది మ్యాండేటరీ అక్కడ అది కీవర్డ్ వాల్యూ. ఇది లెఫ్ట్ సైడ్ ఉండేదంతా మ్యాండేటరీ, మనం చేంజ్ చేయలేం. ఓకే, అంటే మీరు టైప్ అది ఆప్షనల్ అన్నారు. ఓకే, సో డిస్క్రిప్షన్ కూడా ఆప్షనల్, అంటే డిఫాల్ట్ అనేది ఇంకా మ్యాండేటరీ ఫీల్ అది. డిఫాల్ట్ కూడా ఆప్షనలే. డిఫాల్ట్ మీరు ఇవ్వకపోతే ఏమవుతుంది? టెరాఫామ్ వేరే వేస్ లో చెక్ చేసుకుంటుంది. టెరాఫామ్ డాట్ టిఎఫ్ వాట్స్ లో కానీ, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కానీ, కమాండ్ లైన్ కానీ ఎక్కడ దొరకకపోతే మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది వేరియబుల్ నేమ్ అన్నమాట డిఫాల్ట్ అనేది. వేరియబుల్ నేమ్ ఇదొక్కటి మ్యాండేటరీ. ఓకే, ఇంకా మిగతా ఏది మ్యాండేటరీ కాదు. ఓకే ఓకే దట్స్ ఇట్ సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, హాయ్ అన్న. హాయ్. అన్న ఒక స్మాల్ క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్ని ఫైల్స్ సేవ్ చేస్తున్నారు కదా, EC2 కానీ, ప్రొవైడర్స్ కానీ, టెరాఫామ్స్ అని కపుల్ ఆఫ్ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు, కానీ మనం ఎక్కడ టెరాఫామ్ కి ఇదే ఫైల్ తీసుకొని కన్సిడర్ చెయ్యని ఇప్పుడు చెప్పట్లేదు కదా. సో అది ఏ ఫైల్ తీసుకుంటుంది ఫస్ట్ గా, అంటే ఫస్ట్ ఏది కన్సిడర్ టెరాఫామ్ అనేది అన్ని ఫైల్స్ తీసుకుంటుంది, అన్ని డాట్ టిఎఫ్ ఫైల్స్ తీసుకుంటుంది. అది ఓకే మొత్తం టిఎఫ్ ఫైల్స్ ని రీడ్ చేస్తుంది. ఓకే 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 ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అన్న, నేను ఇప్పుడు మీరు EC2ది క్రియేట్ చేశారు, నాకు EC2 అవసరం లేదు, నేను సపరేట్ ఒకటి VPCకి సంబంధించింది సపరేట్ చేసుకున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. సో బట్ నేను ఆ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అనుకోవట్లేదు, బట్ నేను ఓన్లీ ఒక జస్ట్ VPC క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నా ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫైల్స్ నుంచి వెళ్ళి. బట్ నాకు ఆ VPC అనేది క్రియేట్ కావాలి అని అంటే స్పెసిఫైడ్ గా ఎట్లా ఇవ్వగలుగుతాను? దానికి టార్గెట్ అనేది ఉంటుంది. ఓకే, అది అంత సేఫెస్ట్ ఆప్షన్ కాదు, అది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్స్ లో వస్తుంది ఫర్దర్. ఓకే ఇక్కడ మీరు ప్లేస్ చేసేసి నాకు వద్దు అనుకోవడం కుదరదు. యాన్సిబుల్ లో ఉంది ట్యాగ్స్ లాగా, బట్ టెరాఫామ్ లో ఏంటి అంటే డిపెండెన్సీస్ ఉంటాయి ఒక రిసోర్స్ కి ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు AWS ఇన్స్టెన్స్ కావాలి, నాకు సెక్యూరిటీ గ్రూప్ వద్దు అనుకుంటే అవుతుందా అవ్వదా? అది నేను ఇట్లా అనట్లేదు అన్న, ఇప్పుడు సైడ్ కి మీకు ఫైల్స్ ఉన్నాయి కదా. నేను జనరల్ గా చెప్తున్నా. ఓకే ఓకే సో ఇక్కడ డిపెండెన్సీస్ అనేది ఉంది టెరాఫామ్ లో ప్రతి రిసోర్స్ కి. ఓకేనా? సో ఇప్పుడు మీరు నాకు AWS ఇన్స్టెన్స్ ఒక్కటే కావాలి, సెక్యూరిటీ గ్రూప్ వద్దు అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే, సో సెలెక్టెడ్ గా నేను రిసోర్సెస్ కావాలి అనుకునేది అంత సేఫెస్ట్ ఆప్షన్ కాదు. సో దానికి టెరాఫామ్ టార్గెట్ అనేది ఉంది చూడండి. మీరు ఒకవేళ మీరు ఆ లోపల ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఎవరైనా, టెరాఫామ్ టార్గెట్ చూడండి.
అది కాదు. టెరఫామ్ టార్గెట్ అనేది ఇస్తే మీరు హైఫన్ టార్గెట్ అని ఇచ్చి స్పెసిఫైడ్ అది ఇవ్వచ్చు. రిసోర్స్ నేమ్ ఇచ్చారంటే అదే క్రియేట్ అవుతుంది. ఓకే. టార్గెట్ ఈక్వల్ టు అని ఇస్తే అదే క్రియేట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ టు యూస్. అది కూడా వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. Terraform creates a dependency graph to determine the correct order in which to apply changes. You can read more. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇది లెర్నిఫైలో నార్మల్గా మీరు డెవలప్స్ లో క్లాస్ అప్లోడ్ చేసినప్పుడు లెర్నిఫైలో ఆటోమేటిక్ గా అప్లోడ్ కాదా అన్న? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అవుతుంది. యాప్ లో. అవును, యాప్ లో ఎన్క్రిప్షన్ జరుగుతుంది. మేమైతే వెంటనే అప్లోడ్ చేస్తాము, బట్ అది కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అవడానికి. డౌన్లోడ్ ఆప్షన్ ఇట్లా ఇంకేం చేయలేదా అన్న? డౌన్లోడ్ అది అడిగాము, లేదని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ లో ఇచ్చామని చెప్పారు, కానీ తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి తీసేసామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సీను. హలో. సీను. యా, హాయ్. చెప్పండి. శివ, నిన్న క్లాస్ నేను అది సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి ట్రై చేశాను టెరాఫామ్ లో. బట్ ఏంటంటే ఫస్ట్ టైము ఆ ఇన్స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఓకే రన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఇన్స్టాన్స్ కి నేను ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్ లో సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ AWS లో ముందున్న ఇన్స్టాన్స్ అనేది షట్ డౌన్ అయిపోయి మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేసినప్పుడల్లా. అంటే అది అలానే అవుతుందా? మీరు అది ఎగ్జాక్ట్లీ చెప్పలేము ఇప్పుడు. స్క్రీన్ షేర్ చేయాలి. క్యూఏ సెషన్స్ లో జాయిన్ అయ్యి స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఎగ్జాక్ట్లీ ఏం చేశారో తెలియదు. ఓకే శివ, ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణి. కళ్యాణి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్ యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే నేను SCCM అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. దాంట్లో మాకు యాక్చువల్గా 3 మాడ్యూల్స్ ఉండే. దాంట్లో ఏంటంటే ప్యాచ్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ OS డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో వన్స్ మేము జాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఐ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళినాక మాకు ఒక మాడ్యూల్ మీదే వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న మీరు చెప్పింది మనకి ఏంటంటే ఇప్పుడు యాన్సబుల్కి టెరాఫామ్కి ఏంటంటే టెరాఫామ్ అనేది మనకి సర్వర్ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాము. సో యాన్సిబుల్ అనేది సర్వర్ లోపల ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పారు కదా సార్. ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ప్యానల్ యాజ్ ఎ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు సార్ యాక్చువల్గా ఇప్పుడు దేని మీద నాలెడ్జ్ ఉందని చెప్పాలి? ఇన్ని టెక్నాలజీస్లో ఇప్పుడు క్యూబర్నెటిక్స్ కానివ్వండి, డోకర్ కానివ్వండి, టెరాఫామ్ కానివ్వండి. సో అలా ఎలా టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ అనేది మ్యాండేటరీ సార్? CI/CD ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ, అవి ఉండాలి. సార్ ఓకే. సో అవి పెట్టిన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఇంటర్వ్యూలో మనల్ని అన్ని అడుగుతారు, బట్ లోపలికి వెళ్ళాక వాళ్ళకి అన్ని ఇవ్వరు కదా మనకు. వాళ్ళు అవును ఒకటి సార్. ఇస్తారనమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో టెరాఫామ్ కి డెడికేటెడ్ గా రిసోర్స్ కావాల్సి వస్తుంది, ఒక ప్రాజెక్ట్ లో క్యూబర్నెటిస్ కావాల్సి వస్తుంది. క్యూబర్నెటిస్ జాబ్ డిస్క్రిప్షన్ పోస్ట్ చేసే వాళ్ళు క్యూబర్నెటిస్ ఏ ప్రొఫైల్ అయితే స్ట్రాంగ్ గా ఉందో అది కన్సిడర్ చేస్తారు. టెరాఫామ్ మీద బాగా చూసే వాళ్ళు టెరాఫామ్ ఎవరికైతే స్ట్రాంగ్ ఉందో అది చూస్తారు. ఇంటర్వ్యూలో అన్ని అడుగుతారు, బట్ లోపల అనేది వాళ్ళ ఇష్టం. ఓకే సార్. బట్ ఇంటర్వ్యూ ప్యానల్ అయితే మనకి ఆల్ సబ్జెక్ట్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయంటారు సార్? యా, ఉంటాయి, ఉండొచ్చు, ఓకే ఓకే చెప్పలేము. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సార్. సార్ అండ్ వన్ మోర్ అంటే ఎందుకు ఇప్పుడే అడిగానంటే నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఆన్ సైట్ జర్మనీ ట్రై చేస్తున్నానని. అక్కడ నేను ఏంటంటే కంపెనీస్కి అప్లై చేయాలన్నమాట రెజ్యూమ్ అనేది పెట్టి ఇట్లాగా అనని. వన్స్ వాళ్ళు ఎప్పుడైనా అడిగితే అని ఎట్లా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకుందామని అడిగాను సార్, అంతే. ఓకే, చూడండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాగేంద్ర. హలో శివ గారు, ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా 3 ఇన్స్టెన్సెస్, అవి డూప్లికేట్ అవ్వవా ఇక్కడ టెరాఫామ్ లో అగైన్ క్రియేట్ చేసేటప్పుడు?
ఇంకోటి డూప్లికేట్ మనకు 3 కావాలి కదా, అవునవును. 3 ఇనిషియల్‌గా కావాలి 3 కాబట్టి అవుతా క్రియేట్ ఉన్నాయి. చేస్తాం. 3 బట్ ఇక్కడ కావాలి కాబట్టి క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ డూప్లికేషన్ ఎర్రర్స్ అనేది రావు కదా, జస్ట్ లైక్ యాన్సిబుల్ లాగా అనేసి అడుగుతుంది. లేదు, మనము అందుకే కదా మీరు ఎన్నిసార్లు అప్లై కొట్టినా మళ్ళీ అదే వస్తుంది. నో చేంజెస్ ఓకే అనేది ఓకే వస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. లక్ష్మణ్, లక్ష్మణ్ ఇక్కడ అన్మ్యూట్. ఉంటుందండి శివ గారు. హలో. హలో, బై మిస్టేక్ టచ్ అయినట్టు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. శివప్రసాద్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. శివ గారు, ఇప్పుడు మనం విఎస్ కోడ్ లో చేంజెస్ చేసిన తర్వాత ఇవి ఆటోమేటిక్ గా పుష్ చేయాలా, లేకపోతే గిట్ ఇగ్నోర్ అనేది ఫోల్డర్ క్రియేట్ చేస్తే జస్ట్ ఆటోమేటిక్ గా గిట్ కు యాడ్ అవుతుందా? ఇగ్నోర్ అనేది ఉండాలి. ఇది ఇక్కడ రూట్ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే అది పుష్ అవ్వదు. ఒకవేళ మీరు గిట్ ఇగ్నోర్ పెట్టకుండా పుష్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్స్ వస్తాయి. దానికోసం మీరు కొన్ని ఎక్స్ట్రా కమాండ్స్ రన్ చేయాల్సి వస్తుంది. ఆ వీడియో నేను ఒకసారి పోస్ట్ చేస్తాను. ఓకే, అది చూడండి. సో గిట్ ఇగ్నోర్ అనేది జస్ట్ అది ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలా రూట్ లో, అంతే కదా? గిట్ ఇగ్నోర్ అనేది ఒక ఫైల్, అది ఫైల్. ఓకే. గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎర్రర్స్ వచ్చినా ప్రొసీడ్ అవ్వండి, ఎందుకంటే మనకేమి ఇప్పటికిప్పుడు గిట్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి. ఓకే, నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. కొంతమంది ఏంటంటే గిట్ ని ఇగ్నోర్ పెట్టకుండా పోస్ట్ చేసేస్తారు, అప్పుడు అది ఎర్రర్ వస్తుంది అనమాట. నేను పంపిస్తాను ఆ వీడియో. ఓకే, అలాగే ఇది క్రియేట్ చేసినప్పుడు గిట్ ఇది స్టేట్ ఫైల్ బ్యాకప్ అని క్రియేట్ అవుతుంది ఫైల్. సో ఇది మనము స్టోర్ చేయడానికి మనం సపరేట్ గా ఏమైనా పాత్ ఇవ్వాలా, S3 కానీ, లేకుంటే ఆటోమేటిక్ గా అది వస్తుంది నెక్స్ట్ వస్తుంది మనకి స్టేట్ మేనేజ్మెంట్ లో వస్తుంది. ఓకే, షూర్. థ్యాంక్స్ శివ గారు. అశోక్ రావు. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మనం ఇక్కడ లూప్ చేస్తున్నాం కదండి ఇన్స్టెన్సెస్ని. ఓపెన్ చేయరా? సో ఇక్కడ మనం కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ లూప్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎన్హాన్స్ చేసినప్పుడు కోడ్ని కౌంట్ తీసేసాం కదా, సో అది లూప్ కంటిన్యూస్గా లూప్ అవ్వదా? అది ఎట్లా? లూప్ చేసిన ఇది పెట్టాం కదా. లెంత్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే ఇన్స్టెన్సెస్ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం కదా, సో అక్కడ ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉంటే అంతవరకే లూప్ అవుతుంది అంటారా? ఓకే ఓకే, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అర్థమైందండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంకేదన్నా టెస్టింగ్ అని ఇస్తే అది 4 టైమ్స్ లూప్ అవుతుంది అంటారు. ఓకే ఓకే, సారీ. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్క డౌట్ అన్న, ఇది మనం ఇఫ్ కండిషన్స్ యూజ్ చేశాం కదా, అది క్వశ్చన్ మార్క్ తర్వాత ఫస్ట్ కండిషన్, కాల్ సెకండ్ కండిషన్ అండి. ఇప్పుడు 2 కండిషన్స్ వ్యాలిడేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ అలా ఉంటే, అంటే ఎల్సిఫ్ అలా ఉంటే అలా అవ్వదు ఇక్కడ. లేదు కూడా అవసరం కూడా రాదు. జస్ట్ మనం వాల్యూవే కదా కావాల్సింది. మనకు కస్టమైజ్డ్ ఫంక్షన్స్ ఉంటే మనం హెవీగా కోడ్ రాయాల్సి వచ్చేది. కస్టమైజ్డ్ ఫంక్షన్స్ అనే ఆప్షన్ లేనప్పుడు మనకు కండిషన్స్ అనేది సింపుల్ గా ఉంటుంది. యాన్సిబుల్ లో కూడా మనకు కస్టమైజ్డ్ ఫంక్షన్స్ లేదు కదా. ఓకే, సో ఓన్లీ సింగిల్ కండిషన్ సరిపోతుంది అంతే. ఓకే, ఇంకొకటి అన్న, ఇది మనం మామూలుగా అన్ని గిట్ లోకి పుష్ చేసిన తర్వాత చేసేవాళ్ళం కదా. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అంటే మొత్తం అన్ని తీసేసుకుంటుంది. సో ఆ గిట్ కమాండ్స్ కి బదులు ఈ టెరాఫామ్ ప్లాన్ అనేది వర్క్ అవుతుందా, లేదంటే కమాండ్స్ బదులు కాదు. గిట్ అనేది మనం పుష్ చేయడానికి మాత్రమే కోడ్ ని. గిట్ కి టెరాఫామ్ కి కంపారిజన్ ఏంటి? అది ఇంత ముందు యాన్సిబుల్ దాంట్లో ఇది యాన్సిబుల్ ఎందుకు పుష్ చేసాము. యాన్సిబుల్ మన ల్యాప్టాప్ లో మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసామా? ఓకే, చేయలేదు. లైనక్స్ సర్వర్ లో కదా ఇన్స్టాల్ చేసాము. ఓకే, కానీ డెవలప్మెంట్ విండోస్ ల్యాప్టాప్ లో చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ నుంచి గిట్ కి పుల్ చేసి అక్కడ పుల్ చేస్తున్నాం, పుష్ చేసి అక్కడ పుల్ చేస్తున్నాం.
ఇప్పుడు మనకు టెరాఫామ్ మన ల్యాప్టాప్ లోనే ఉంది కాబట్టి మనం గిట్ పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో టోటల్ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ఒకేసారి పుష్ చేస్తాం ఆ, అంతే కదా? అది మీకోసం పుష్ చేస్తున్నాం అంతే, మీరు రెఫర్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. ఇంకొకటి అన్న, ఇది ఇంతకుముందు శ్రీకాంత్ అడిగాడు కదా, ఇది టెరాఫామ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫోల్డర్ లో మొత్తం సెర్చ్ చేసుకుంటుంది. అంటే మన ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ లోకి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ నేమ్ లో ఉన్న ఫైల్స్ అన్ని సెర్చ్ చేస్తుందా, లేదంటే చిన్న చిన్న సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాం కదా అది? మీరు ఒక టెరాఫామ్ కి ఎప్పుడైనా ఒక ఫోల్డరే. ఇప్పుడు నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చి, ఇప్పుడు నేను ఇక్కడ టెరాఫామ్ ప్లాన్ అంటే ఈ టెరాఫామ్ ఫోల్డర్ లో ఏమైనా ఉన్నాయా? లేవు కదా. లేవు. .tf ఫైల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే టెరాఫామ్ కమాండ్స్ వర్క్ అవుతాయి. ఓకే. అప్పుడు ఈచ్ ఫోల్డర్ ని సపరేట్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే. ఓకే అంతే. థ్యాంక్ యూ. చెక్. హాయ్ శివగారు. Hi. శివగారు, సో ఐ హ్యావ్ వన్ క్వరీ అండి. స్క్రీన్ డిలే ఇష్యూ ఉందండి. ఆల్రెడీ 2 సెకండ్స్ స్క్రీన్ డిలే ఇష్యూ ఉందండి. అది అది మన చేతిలో లేదు. అన్ని ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నాం విత్ పైప్ లైన్స్. అది ఇంకా ఏమవుతుందంటే మనం రౌట్ 53 రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు, సో మై ఎస్క్యూఎల్ లో మనం పబ్లిక్ ఎపి ప్రైవేట్ ఎపి అప్డేట్ చేస్తాం కదా, అప్పుడు చూపించడం లేదు. మనం బ్యాక్ ఎండ్ చెప్పేటప్పుడు బ్యాక్ ఎండ్ లో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అప్డేట్ చేసేటప్పుడు అది మై ఎస్క్యూఎల్ చూపిస్తుంది, మళ్ళీ ఫ్రంట్ ఎండ్ చూపించేటప్పుడు బ్యాక్ ఎండ్ చూపిస్తుంది. అలా ఉందండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది ఎన్ని వీడియోస్ మనం వచ్చింది? చాలా వీడియోస్ వచ్చిందా? ఒక్క వీడియోస్ వచ్చిందా? యూఐ అయితే ఇష్యూలో ఉంది. యూఐ అయితే ఇష్యూ ఉందండి. AWS లో మనం చూపించేటప్పుడు ఈ రికార్డింగ్స్ లో ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ చూపించేటప్పుడు ఇష్యూ ఉంది. బట్ స్క్రిప్టింగ్ లో ప్రతి ఏం వీడియోలో ఇష్యూ లేదు. వచ్చిందా? అట్లా కాదు, ప్రతి వీడియోలో వచ్చిందా? అది ఒకేషనల్ గా వచ్చిందా? సో యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఎవ్రీ వీడియోలో ఉందండి. సో స్క్రిప్టింగ్ లో రాసేటప్పుడు నాకేమీ అలా అనిపించలేదు. మనం AWS లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు రౌట్ 53 లో సో ఆ ఇష్యూ ఉంది యాజ్ పర్ మై అబ్జర్వేషన్. సో ఇవి ఇంకా రికార్డింగ్ జూమ్ యూస్ చేస్తున్నాము, ఇంకా స్క్రీన్ రికార్డింగ్, ఇంటర్నెట్. నేను అది ప్లే వచ్చి తగ్గించి కూడా చూశాను. తగ్గించి చూసినా కానీ నార్మల్ నుంచి 0.75 పెట్టి చూసినా కానీ అలాగే వస్తుంది. సో నేను సార్ చెక్ చేస్తాను ఇంటర్నల్ గా. ఓకే, మనం ఇంటెన్షనల్ గా క్రియేట్ చేస్తున్న లాగ్ ఏం కాదు ఇది. అది ఎందుకు వస్తుందో మరి ప్రాబ్లం. అదే ఫైనల్ క్వశ్చన్, వెంకటేష్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అది ఒకసారి మెజ్ది ఫంక్షన్ ఉంది కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అది. ఓకే, C2.tf రాస్తారు కదా ఇందాక. మెర్జ్ మీనింగ్ రీప్లేస్ చేస్తుందని చెప్పారు అది మ్యాప్ లో. బట్ మనం ఇందాక ట్యాగ్స్ పెట్టుకున్నప్పుడు రాసాం కదా. రెండు సేమ్ ఉన్నింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ 2 ఉన్నాయి. మర్జ్ చేస్తే ఎన్ని రావాలి? 4 రావాలి యూజువల్లీ. బట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ C=D ఉంది, C=Z ఉంది. ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సెకండ్ వచ్చేదానికి ఉంటుంది. అంటే ఇది వెళ్ళి దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. C=Z అవుతుంది. C=Z, A=B. ఇక్కడ A వేరే ఉందా? ఏ రీప్లేస్ చేసేది ఏముందా? లేదు కదా. సో A=B. C=D. Cని రీప్లేస్ చేసేది ఉందా ఇక్కడ? అప్పుడు C=Z. ఈ ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. లాస్ట్ ఉండేది వచ్చి ఇప్పుడు ఒకదాన్ని ఇంకోటి వచ్చి ఓవర్ రైట్ చేస్తుందంటే ఏమవుతుంది? సెకండ్ ఉండేదే కదా ఫోర్స్ గా వస్తున్నట్టు. ఓకే, అండ్ మళ్ళీ సెకండ్ E=F. C=Z ఆల్రెడీ అయిపోయింది. అలాగా అది వస్తుందిలేండి మీకు త్వరగా.
కొంచెం మనం సింపుల్. ట్యాక్స్ అదేం లేదు, రాసేటప్పుడు మీరు రాశారు కదా. జనరల్ గా థింక్ చేయండి. ట్యాక్స్ రాసేటప్పుడైనా రాశాను నేను, అదే రాశాను actually. కామన్ ట్యాక్స్ ఇవి ఉన్నాయి, ఇవి యాడ్ అయిపోతాయి. దాంతో పాటు నేను ఇంకొకటి యాడ్ చేశాను, అప్పుడు 3 వస్తాయి. ఓకే. అది ప్రాక్టీస్ లో ఉంచి వస్తుంది ఎక్కువ. ఓకే షుగర్ ఐ విల్ ప్రాక్టీస్. వన్ డౌట్ ఉంటే మళ్ళీ రేపు నేను చెప్తానండి. యూఏ లేదు, బ్యాక్ ఎండ్ మనం రూట్ 53 రికార్డు మనం ప్రైవేట్ ఐపీ అప్డేట్ సారీ ప్రైవేట్ ఐపీ అప్డేట్ చేస్తాం కదా, అప్పుడు కనపడడం లేదు. మనం బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసేటప్పుడు. Okay. That's all for today's session. Thank you so much. See you tomorrow.